ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి క్రొత్తగా ఈ రోజే ఒక వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనములు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఎంతో చక్కటి వాగ్దానము అనగా మరి ఇది నెరవేరినటువంటి కార్యం. ప్రభువైన యేసుక్రీస్తు 2023 సంవత్సరముల క్రితం ఆయన మానవ ఆ యొక్క శరీరంను ధరించుకొని ఈ లోకంలో జన్మించినటువంటి దినము. మరి ఆ సమయంలో బెత్లెహేంలో ఉన్నటువంటి కొందరు గొర్రెల కాపర్ల యొద్దకు దూత వచ్చి ఈ యొక్క సువర్తమానం ప్రకటించడం మనందరికీ తెలిసినదే కదా. అక్కడ దూతలు ఏమని మాట్లాడుతున్నారంటే, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం మేము నీకు తెలియపరుస్తూ ఉన్నాం. అదేంటి అంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించటము ద్వారా, ఆయన ఈ లోకంలోనికి రావటము ద్వారా మానవాళి పాపముల విషయమై దేవుడు ఒక అద్భుతమైనటువంటి విమోచనను, రక్షణ ప్రణాళికలను ఆయన నెరవేర్చడం ప్రారంభించి ఉన్నాడు. యేసయ్య యొక్క జననము ద్వారా, ఆయన మరణము పునరుత్థానము ద్వారా సర్వ మానవాళి యొక్క పాపములు మరి క్షమించబడి ఆ పాపములు ప్రభువారి మీద మోపబడటం ద్వారా మన శిక్ష అంతా యేసయ్య భరించటము ద్వారా మరి మనకు ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉండగా మనకి సంతోషమైనటువంటి మరి కార్యం ఏంటిది అంటే, ఉచితముగా రక్షణ పొందుతూ ఉన్నాం. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో అటు వారందరికీ ఆయన ద్వారా మరి ఉచితముగా ఈ విమోచన, ఈ రక్షణ ఉంది. మరి ఎవరికైనా రక్షణ కలుగుతుంది, ఎవరికైనా క్షేమం కలుగుతుంది అన్నప్పుడు అది సంతోషకరమైన వర్తమానమే కదా. ఆ మాటలనే దూతలు ప్రకటిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న గొర్రెల కాపర్లకు ఈ ఉదయకాలం మనతోను. ఏంటి అంటే, మీరు భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి అంటే, దావీదు పట్టణమందు నేడు మనందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కాబట్టి అనేకమైన క్రిస్మస్లు మనం సెలబ్రేట్ చేసుకుంటూ కొనసాగుతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించినాడు. ప్రారంభమైనటువంటి ఈ సంతోషకరమైనటువంటి కార్యము మరి ఒక్కొక్కరు అంటే ఎవరెవరు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారో వారందరిలో సంతోషాన్ని కలగజేస్తూ మరి అందరికీ ఈ విధంగా సంతోషాన్ని కలిగించేటటువంటి పర్వదినంగా క్రిస్మస్ ఉంటూ ఉంది. యేసయ్య జననం మనందరికీ ఎంతో దీవెన, ఆశీర్వాదం, ఎంతో రక్షణకరం, క్షేమకరమైనది. అంతేకాకుండా మనం కింద వచనాలు చూడగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, రెండోదిగా ఈ భూమి మీద ఆయన ప్రజలందరికీ సమాధానం. హల్లెలూయా. తన నమ్మిన ప్రజలందరికీ ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. తండ్రితో తెగిపోయిన మన అనుబంధాన్ని కట్టేటటువంటి వాడు, సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన సమాధానం మనకు అనుగ్రహించేవాడు. ప్రజలందరికీ సంతోషం. ఆయన నమ్ముకున్న ఆయన బిడ్డలకేమో సమాధానాన్ని దేవుడు విస్తరింపచేస్తాడు. కనుక ఈరోజు వరకు ప్రభుని ఎరిగి ఉన్నావో, ఒకవేళ రక్షణ పొందినప్పటికీ ఏ రీతిగా నువ్వు కొనసాగుతూ ఉన్నావో వీటన్నిటిని ఇక విడిచిపెట్టేసి ఈ సంవత్సరం మొదలుకొని ప్రభువుని పూర్ణ మనసుతో మనం వెంబడిస్తూ ఉన్నట్లయితే ప్రతిరోజు క్రిస్మస్ వలె మనం జరుపుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. ఈరోజు ప్రత్యేకంగా మరి యేసయ్యతో పాటు కలిసి మనం ఆయనను ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరం మరి మందిరాలకు వెళ్ళి చక్కగా యేసయ్యను ఆరాధిస్తూ ఈ దినం ఆయన చేసిన మేలులను తలపోస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అంతేకాకుండా మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకు కూడా ఈ రక్షకుడు గురించినటువంటి వార్త అనేకులకి మీరు ప్రకటించడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడం జరుగుతుంది. కనుక ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో స్తుతిద్దాం, అనేకులకి ప్రభువుని గురించిన ఈ యొక్క వాక్కును ప్రకటిద్దాం. ఆయన జన్మించడం ద్వారా మనందరికీ సంతోషము, రెండోదిగా సమాధానం. దేవుడు నీకు, నీ కుటుంబానికి ఈ క్రిస్మస్ మొదలుకొని సంపూర్ణమైనటువంటి పరసంబంధమైన సంతోషమును, సమాధానమును,
సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కనుక యేసయ్య యొక్క జననాన్ని అనేకులకి మనం ప్రకటిద్దాం. మనము సైతం మన రక్షణలో స్థిరంగా నిలబడదాం. అంతం వరకు మనం స్థిరంగా నిలబడుతుండగా దేవుడు ఇంకా ఉన్నతమైన దీవెనలు మనకి మన కుటుంబాలకు దయచేయబోతున్నాడు. యేసయ్యని గురించినటువంటి ఈ వార్త నీకు సంతోషాన్ని, సమాధానాన్ని తెచ్చునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం. ఈ చక్కటి వాగ్దానం మన జీవితంలో ఇంకా దేవుడు నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అతి శ్రేష్టమైన రీతిలో ప్రభువా అయ్యా ఈ దినం ఈ లోకంలో ప్రభువా నరావతారిగా తండ్రి అయ్యా కన్య అయిన మరియని ఎన్నుకొని ప్రభువా మీరు జన్మించినటువంటి దినము ప్రభువా 2023 సంవత్సరములుగా తండ్రి నీ జననం మానవాళికి ప్రభా ఎంతో రక్షణకరం ప్రభువా. మా అందరికీ సంతోషాన్ని తెచ్చిన దినం, మా అందరికీ ప్రభా సమాధానం ఇచ్చిన దినం ప్రభువా. నీ జననమును బట్టి ఈ ఉదయకాలం నీ బిడ్డలముగా నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మాలో మీరు జన్మించి ప్రభువా అయ్యా నీ రక్షణలోనికి తండ్రి మమ్మల్ని పిలుచుకొని మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనములు తండ్రి. ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రభా రక్షణ లేని వారికి ఉంటున్నారో ఈరోజు వారి హృదయాల్లో మీరు జన్మించుదురుగాక. నిజమైనటువంటి క్రిస్మస్ వారందరూ సెలబ్రేట్ చేసుకునే కృప విడుదలవును గాక. రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యం ఈ సంవత్సరం ఈ దినం మొదలుకొని ఇక జరుగునుగాక. పాపములతో ఉన్న వారు యేసునామముల వారికి విడుదల కలుగునుగాక. బలహీనతలో ఉన్న ప్రజలకు విడుదల కలుగునుగాక. అయ్యా నీ తట్టు అనేకులు నాయన హృదయాలు త్రిప్పుకొని ప్రభా నీ మార్గాన్ని అనుసరించుదురుగాక. ప్రతి కుటుంబంలో మేలు చేయమని ప్రార్థిస్తూ ఈరోజు కూడా ప్రభా వేదనతో, పోరాటంతో, శ్రమతో, నింద, అవమానంతో ఉన్న బిడ్డలను ప్రభావాన్ని దర్శించండి. ఈ శ్రమ నుండి నీ బిడ్డలందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భంలో తెరవబడాలి, మంచి గర్భఫలాలు అనుగ్రహించండి. నిరుద్యోగం కొట్టివేయండి ప్రభా. వివాహం కాని స్థితిగతులను తొలగించండి. ఆత్మీయతలో ప్రభా బలపరచండి నాయన. అయ్యా భౌతిక జీవితాలను దీవించండి తండ్రి. ఉద్యోగం, వ్యాపారం, చదువులు, వారికి ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించండి తండ్రి. ఈ దినం కోర్టు కేసులు, భూతగాదాలు, నానా విషయమైనటువంటి గలిబిలి మధ్యలో ఉన్న బిడ్డలందరికీ విడుదల కలగాలి. ప్రతి వారికి సమృద్ధిని, దీవెనను, ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా నీ యొక్క జన్మ మీ దినం ప్రభా అనేకులకి సంతోషాన్ని తెచ్చునుగాక. అనేకులకి సమాధానమును ప్రభా విస్తరింపచేయునుగాక. నీ యొక్క ఆత్మ సంబంధమైన కార్యములు బిడ్డలు స్వతంత్రించుకునే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్ నాయన అయ్యా వివాహములు తండ్రి అనేకమైన శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మొదలుకొని వారికి నీ దీవెన, నీ దయ, నీ కటాక్షం సదాకాలం తోడైండునుగాక. ప్రతి ఒక్కరిని బలపరచమని, ఆశీర్వదించమని నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఇటు పర్వదినం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానం అంటే దేవుని యొక్క కార్యము మరొక్కసారి మనం అనేకులకి తెలియపరచడానికి దేవుడు మనల్ని బలపరిచినందుని బట్టి దేవునికే మహిమ. మరి యొక్క వాగ్దానాన్ని ఇప్పుడే మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు, అన్యజనులు అయినప్పటికీ ఇప్పుడే వారికి యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి. ఎందుకంటే దేవుని రక్షణ కార్యం ప్రకటించబడుతుంది. అనేకులు ప్రభు వైపు తిరిగే అవకాశం కనుక అనేకులకి షేర్ చేద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.